అభిమల్ల కోలాహలం కార్యకర్తల సందడి మధ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 12వ డివిజన్ పప్పులమిల్లు సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడిలో కుటుంబ సమేతంగా ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దేవినేని అభిమానులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మొదటి రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి గడపలో తన పట్ల చూపుతున్న ఆప్యాయతకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కట్టడమే నీ ఎజెండో, చెలగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. శిల కూర్చోవడమే నీ ఎజెండా, శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చడని ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండు పథకం. బతుకుల తీరు రైతు కూలగలరు మన జగనున్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీర్వాదంతో, తూర్పు నియోజకవర్గ ప్రజానీకం ఒక ఆశీర్వాదంతో, దీవెనలతో, మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దీవెనలతో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకంలోకి తీసుకెళ్ళి, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానీకం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారి జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో, ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరంగా ముందుకెళ్తూ ఈరోజు, ఎందుకంటే దాదాపుగా 12వ డివిజన్లో 18 కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత 5 సంవత్సరాలు తన నివసిస్తున్న ప్రాంతం గారు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 18 కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంటిగ్రేటెడ్ సబ్స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు 12వ డివిజన్లో మేము ప్రారంభించుకోవటం, మేము పూర్తి చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో 674